5, 4, 3, 2, 1. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట మీకు శుభములు, మీకు సమాధానం కలుగునుగాక. ఈరోజు మరణించిన ఒక యవ్వనస్తుడి ఆత్మవేదన అనేటువంటి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామమున శుభములు. మీరందరూ మన ప్రభువు కృపను బట్టి క్షేమముగా ఉన్నందుకు మిమ్మల్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇది కథ కాదు, రియల్ లైఫ్లో మన ముందే జరిగే ఒక యథార్థ సంఘటన. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక ఊరిలో ఒక యవనస్తుడు ఉండేవాడు. అతనికి తండ్రి, ఒక ప్రాణ స్నేహితుడు ఉండేవారు. అతను ఒకే ఒక్క కొడుకు అవ్వడం వల్ల ఆ తండ్రి అతన్ని చాలా గారాభంగా పెంచాడు. ఆ గారాభం ఎంతవరకు వెళ్ళిందంటే, ఫ్రెండ్స్తో అతను కలిసి నిదానంగా మందు, సిగరెట్స్, డ్రగ్స్, అమ్మాయిలని, పబ్స్ అంటూ ఈ వ్యసనాలన్నిటికీ కూడా అతను అలవాటు పడ్డాడు. ఈ విషయం తండ్రికి తెలిసి, బాబు ఏంటన్నా నన్ను చేసేది, ఇలా చేయకూడదు అని అంటే, వెంటనే అతను ముసలోడా నువ్వేంటి నాకు చెప్పేది అంటూ ఆ తండ్రి మీద గొడవ పడేవాడు. చాలాసార్లు కొట్టేవాడు కూడా. కానీ ఆ తండ్రి కొడుకును ఎంత తనను కొట్టినా తను మాత్రం ఎప్పుడూ అతన్ని దూరం చేసుకోలేదు. ఇలాగా రోజులు గడుస్తూ ఉన్నాయి. వారికి వాళ్ళ ఇంట్లో ఏ పండగలు చేసుకున్నా, ఏ వేడుకలు చేసుకున్నా పేదవారికి, పేదలకు అన్నదానాలు, బట్టలు దానం చేయడం, డబ్బులు దానం చేస్తూ ఉండడం ఆనవాయితీ, అలవాటు. అయితే ఒకరోజు ఆ తండ్రి ఆ యవనస్తుడితో ఇలా అంటాడు, బాబు రేపు నీ పుట్టినరోజు కదా, ఎప్పటిలాగే పేదలకు సహాయం చేయడానికి వెళ్ళాలి, రేపు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. దానికి ఆ యవనస్తుడు, నీకు వేరే పని లేదా ముసలోడా, పద్దాక బేదలు దానాలు అంటావు, నీకు అంత డబ్బులు ఎక్కువైతే నాకు ఇవ్వు, నా ఫ్రెండ్స్తో పబ్లో పార్టీ చేసుకుంటా అన్నాడు. దానికి ఆ యవనస్తుడు తండ్రి, బాబు అలా అనకు, బేదలకు, పేదవారికి మనం సహాయం చేస్తే అది పరలోకంలో మనకు ఉంటుంది అని యేసయ్య చెప్పాడు అన్నాడు. అందుకు ఆ యవనస్తుడు, సరేలే ఎడవకు, వస్తాలే అన్నాడు. ఆ తరువాత తన కొడుకు రోజు రోజుకి పాడైపోవటం చూసిన తండ్రి తన కొడుకుతో ఇలా అంటున్నాడు, బాబు మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియని రోజుల్లో ఉన్నాం, కాబట్టి ఇదే రక్షణ దినం అని బైబిల్ చెప్తుంది, మారు మనసు పొంది బాప్తిసం పొందయ్యా అన్నాడు. అయితే ఆ యవనస్తుడు ఆ తండ్రి మీద కోపంతో లేచి ఇలా అన్నాడు, ముసలోడా ఏంటి బాగుతున్నావు, అందుకే నిన్ను తిట్టేది. ఇది ఏ జనరేషనో తెలుసా, మాది AI టెక్నాలజీ జనరేషన్. ఈ జనరేషన్లో అన్ని మనిషే తనకు నచ్చినట్లు చేసుకుంటాడు. ఈ జనరేషన్లో ఉన్న మాకు ఒక మొబైల్, కంప్యూటర్, దానికి ఒక నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ఈ బాప్తిసాలు, రక్షణలు, మారు మనసులు మాకు అవసరం లేదులే. ఇప్పుడు సైన్స్ అంత అప్డేట్ అయిందో తెలుసా, ఇంకా ఇలాంటి మాటలు నాకు చెప్పకో అన్నాడు. దానికి ఆ యవనస్తుడు తండ్రి ఇలా అడిగాడు, నువ్వు చెబుతున్న ఈ AI టెక్నాలజీ కానీ, సైన్స్ కానీ పోతున్న మనిషి ప్రాణాన్ని పోకుండా ఆపగలవా? పోనీ చనిపోయిన వారికి నిత్య జీవం, అదే పరలోకం, స్వర్గం ఇవ్వగలవా అంటూ ప్రశ్నించాడు. దానికి ఆ యవనస్తుడు తలదించుకొని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంతలో మళ్ళీ ఆ తండ్రి ఇలా అన్నాడు, మనిషి ఏది చేసినా అది దేవుడి జ్ఞానమే. చనిపోయిన తర్వాత మనకు ఒక జీవితం ఉంటుంది, అదే అసలైన జీవితం. అది ఎలా ఉండాలి అనుకుంటావో ఇక నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో అన్నాడు. తన తండ్రి మాటలకు ఆ యవ్వనస్తుడు బాగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ యవ్వనస్తుడు తన తండ్రితో ఇలా అంటున్నాడు,
సరేలేనన్నా, నేను మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటా, కానీ ఈ ఆదివారం కాదు, వచ్చే ఆదివారం కన్ఫామ్గా తీసుకుంటా. అయితే ఈ వారం రోజులు నన్ను వదిలే, ఈ వారం అంతా నా ఫ్రెండ్స్తో ఆఖరిగా గడిపి వచ్చే ఆదివారం కన్ఫామ్గా బాప్తిసం తీసుకుంటా అన్నాడు. అందుకు తండ్రి ఇలా అన్నాడు, బాబు, బాప్తిసం తీసుకుని రక్షించబడతాను అన్నావు, చాలా సంతోషం. కానీ ఒక్కటి గుర్తుంచుకో, కాలం మన చేతిలో ఉండదు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభువును నమ్ముకో అని. ఇక నీ ఇష్టం అన్నాడు. దానికి ఆ యవనస్తుడు తన తండ్రితో, సరేలే వాగకు, నెక్స్ట్ సండే తీసుకుంటానన్నానుగా, కన్ఫామ్గా తీసుకుంటా అని తన మనస్సులో, ఇక ఈ వారం అంతా నాకు ఇష్టం వచ్చినట్లు చేస్తా, వచ్చే ఆదివారం సంగతి అప్పుడు చూసుకోవచ్చులే అనుకున్నాడు. తండ్రి పదే పదే చెప్తూ హెచ్చరిస్తూ ఉండేవాడు, కానీ అతను నిర్లక్ష్యముగా ఉండేవాడు. ఆ వారం గడిచింది. శనివారం ఉదయం ఇంటి నుండి బయటకు వెళుతూ తన మనసులో అనుకుంటున్నాడు, ఈరోజు నా లైఫ్లో గోల్డెన్ డేస్ అయిపోతాయి, ఈ రోజుతో ఆఖరి డేస్ నాకు, కాబట్టి ఈరోజు నా లైఫ్ మొత్తం చేయాల్సిన ఎంజాయ్ అంతా చేసేస్తా, నాకు ఇష్టం వచ్చినట్లు తిని తాగి నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి నాకు నచ్చినట్లు ఈరోజు అంతా నాకు నచ్చినట్లు చేస్తా అంటూ తనకు నచ్చినట్లు తిరిగి ఇంటికి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి ఆ యవనస్తుడు చనిపోయాడు. ఇంతలో యేసుక్రీస్తు వారు అతని ముందుకు వచ్చి నిలబడి మౌనంగా యవనస్తుడిని చూస్తూ ఏడుస్తూ ఉండిపోయాడు. అంతలో అపవాది అంటే సాతాను వచ్చి ఆ యవనస్తుడి చేతిని పట్టుకున్నాడు. ఆ యవనస్తుడు అపవాదితో అన్నాడు, ఏంటి నా చేపట్టుకున్నావు, వదులు అంటూ యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ, ప్రభువా, అలా మౌనంగా ఉన్నావేంటి, అలా ఉండిపోతావేంటి, నన్ను వాళ్ళు లాక్కెళ్తున్నాడు అన్నాడు. అయినా ప్రభువారు మౌనంగా చూస్తూ ఉండిపోయారు. ఇంతలో అతని దేహం దగ్గరకు అతని బంధువులు స్నేహితులు వచ్చి ఏడుస్తుంటారు. ఆ యవనస్తుడు తండ్రి ఇలా ఏడుస్తున్నాడు, ఆయన ఒక్కసారి లేవరా, ఈ తండ్రితో ఒక్కసారి మాట్లాడరా బాబు, లేవరా అంటూ ఏడుస్తున్నాడు. ఆ యవనస్తుడి ఫ్రెండ్స్ వైపు, అక్కడ ఉన్న వాళ్ళ వైపు దీనంగా చూస్తూ ఇలా అంటున్నాడు, బాబు, ఏదో కొత్త టెక్నాలజీ వచ్చిందంటగా, నా కొడుకు ఎప్పుడు చెప్పేవాడు, అది వాడైనా నా కొడుకును బ్రతికించండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా, నా కొడుకును బ్రతికించండి బాబు అంటూ అక్కడ ఉన్న వాళ్ళని చూస్తూ ఏడుస్తున్నాడు. ఆ తండ్రి ఆవేదన చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఏడవకుండా ఉండలేకపోయారు. ఇంతలో ఆ యవనస్తుడి బెస్ట్ ఫ్రెండ్ వచ్చి అతని స్నేహితుడు అలా శవంలాగా పడి ఉండటం చూసి ఇలా ఏడుస్తున్నాడు, అరే ఎవరా, ఏం చేసినా ఇద్దరం కలిసే చేసేవాళ్ళం కదరా, ఇదిగో నీకు ఇష్టమని నీకు ఇష్టమైన బ్రాండ్ మందు, సిగరెట్లు అన్నీ తెచ్చాను, లేవరా, నన్ను ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోయావేంట్రా, ఒక్కసారి నన్ను కళ్ళు తెరిచి చూడరా, అరే లేవరా అంటూ ఏడుస్తున్నాడు. దీనిని చూసిన ఆ యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు వారితో ఇలా అంటున్నాడు, ప్రభువా, నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వు, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వు, నా స్నేహితుడు నా తండ్రి నా కోసం ఎలా ఏడుస్తున్నారో చూడు అన్నాడు. అందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా అన్నారు, నీకు నేను ఎన్నోసార్లు ఎంతో మంది ద్వారా నచ్చ చెప్పాను, అంతెందుకు నువ్వు చనిపోయే ముందు కూడా హెచ్చరించాను, కానీ నువ్వు చూద్దాంలే, తీసుకుందాంలే, ఇంకా టైం ఉందలే అంటూ నీ సమయాన్ని, నీకు నేను ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నావు, ఇక మరొక అవకాశం లేదు నీకు అంటారు. అందుకు ఆ యవనస్తుడు ప్రభువారితో ఎలా అంటాడు, పోనీ నేను వెళ్ళి నా ఫ్రెండ్కైనా నాలాగా అవ్వద్దురా, నువ్వైనా మారు మనసు పొంది బాప్తిసం పొందమనైనా చెప్పి వస్తాను అంటాడు. దానికి ప్రభువారు వాళ్ళకి సువార్త మారు మనసు గురించి చెప్పడానికి చాలా మంది ఉన్నారు అన్నారు. మళ్ళీ ఆ యవనస్తుడు బాగా ఆలోచించి యేసుక్రీస్తు ప్రభువారితో ఇలా అంటాడు, ప్రభువా, నా చిన్ననాటి నుండి నేను పేదవాళ్ళు కానీ కనబడితే వాళ్ళకు అన్నదానాలు, డబ్బులు, బట్టలు ఇచ్చేవాడిని, ఈ దానాల బట్టి అయినా నాకు పరలోకానికి వచ్చే అధికారం ఉంది కదా. మరి లూకా సువార్త 14వ అధ్యాయము 13వ వచనంలో, అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము అన్నావు. మళ్ళీ లూకా సువార్త 18వ అధ్యాయము 22వ వచనంలో, బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అని అన్నావు. మరి ఈ రెండు వాక్యాలను బట్టి పేదలకు సహాయం చేస్తే
పరలోకంలో నా ధనం ఉంటుందన్నావు కదా, ఇవన్నీ నేను చేశాను, వీటిని బట్టి అయినా నాకు పరలోకం వచ్చే అవకాశం అధికారం ఉంటుంది కదా అన్నాడు. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు యవనస్తుడితో ఎలా అంటున్నాడు, అవును నిజమే, నువ్వు చేసిన దానాలకు పరలోకంలో నీ ధనం అలాగే ఉంది, కానీ నువ్వు ఆ పరలోకానికి వచ్చి నీ ధనాన్ని తీసుకోవడానికి ఉన్న ఒకే ఒక అర్హత మారు మనస్సు, బాప్తిస్మము. ఇవి లేకుండా పరలోక రాజ్యంలోనికి రావడం అసాధ్యం. నీవు పరలోకంలోనికి వస్తే నీ ధనము నీకు అప్పగించి నిన్ను నాతో కూడా యుగాయుగాలు చేర్చుకోవాలనే ఎన్నోసార్లు అనేక మంది ద్వారా నీతో మాట్లాడాను, నువ్వు వినలేదు. కాబట్టి నువ్వు పరలోకానికి రావటానికి అర్హత లేదు అని చెప్పి ఆ యవనస్తుడిని చూస్తూ బాధపడుతూ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ యవనస్తుడు, ప్రభువా నన్ను విడిచి వెళ్ళకు అంటూ గుండె బాదుకుంటూ ఏడుస్తాడు. ఇంతలో అతని దేహం దగ్గర కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న అతని ఫ్రెండ్ని చూసి ఇలా కేకలు వేస్తాడు, అరే నువ్వైనా నాలాగా ఇంకా టైం ఉంది అంటూ ఆలస్యం చేయకుండా వెంటనే మారు మనసు పొంది బాప్తిసం తీసుకోరా, ఈ ఘోరమైన నరకం నుండి తప్పించుకోరా అంటూ కేకలు వేస్తాడు, ఏడుస్తూ చెప్తాడు. కానీ అది అతని ఫ్రెండ్కి వినపడదు. అంతలో అపవాది వచ్చి ఆ యవనస్తుడితో ఇలా అంటాడు, చూడరా ఆ యేసుని నీకోసం ఎలా ఏడుస్తున్నాడో, సిలువలో తన ప్రాణాన్ని పెట్టినప్పుడు కూడా ఏడవలేదు. ఎందుకని అడిగితే ఏమన్నాడు తెలుసా, నా బిడ్డను ఘోరమైన నరకం నుండి తప్పించడం కోసం నా ప్రాణం పోయినా నేను లెక్క చేయను అన్నాడు. కానీ ఇప్పుడు ఆ బిడ్డ కోసమే ఎలా ఏడుస్తున్నాడో చూడు. ఈ బిడ్డ కోసం అయితే ఆయన అంతగా తన ప్రాణాన్ని పెట్టాడో, ఆ బిడ్డనే నేను ఈడ్చుకొని పోతుంటే బాధపడతాను తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు. సభాష్రా, నువ్వు చేసిన పాపం వలన ఆ దేవుడి కంట్లో నీళ్లను నేను చూడగలిగాను, నా కోరిక తీరింది అంటూ ఉండగా ఆ యవనస్తుడు గుండె పగిలేటట్లు ఏడుస్తూ, యేసయ్య నువ్వు నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను దాన్ని పోగొట్టుకున్నాను, ఇప్పుడేమో అవకాశం నాకు లేదు, నన్ను క్షమించయ్యా అంటూ ఏడుస్తూ తన మనస్సులో తన తండ్రి చెప్పిన దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభువును నమ్ముకోవాలి అనే మాట గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంటే ఇంతలో ఆ యవనస్తుడి తలపట్టుకొని అతనిని ఘోరమైన నరకానికి లాక్కెళ్ళిపోతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది కథ కాదు. బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఏముందులే చేద్దాంలే, ఇంకా టైం ఉందిలే అనుకుంటున్నావా? ఇంకా చాలా లైఫ్ ఉంది, మనం ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది, అంతా చేసాక చూద్దాంలే అనుకుంటున్నావా? ఎవరి మరణం ఎప్పుడో ఎవరికి తెలియని రోజుల్లో బ్రతుకుతున్నాం. ఏమో ఇదే నీకు ఆఖరి రోజు, ఆఖరి ఘడియ, ఆఖరి క్షణమైతే నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించుకో. నీ బలం, నీ అందం, నీ చదువు, నీ డబ్బు, నీ అధికారం ఏది నీ మరణాన్ని ఆపలేవు. కానీ నీవు ఇక్కడ కన్ను మూసిన యుగాయుగాలు జీవించే అవకాశం ప్రాణాలతో ఉన్న నీకు దేవుడిచ్చాడు. ఎప్పటికైనా మారు మనసు పొందు. నీ పాపపు జీవితాన్ని వదిలేసి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ఇప్పటి వరకు నేను ఏ పాపపు బ్రతికానో ఇక మీదట దాన్ని నా జీవితంలో చేయను అని ఒప్పుకొని యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందుకో. అప్పుడు నీవు రక్షించబడతావు. నాకు ఇంకా టైం ఉంది, నాకు చాలా లైఫ్ ఉంది, నేను ఎంజాయ్ చేయాల్సింది ఇంకా ఉంది, ఆ లైఫ్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేశాక తీసుకుందాము అని, కానీ లేక ఈ ఒక్క పని చేసి తీసుకుందాము అని పొరపాటును అనుకోవద్దు. అదే నీకు లాస్ట్ ఛాన్స్ అయితే ఆలోచించు, నీ పరిస్థితి ఏంటి? నువ్వు అనుకుంటున్నావు ఈ ఒక్కటి చేసేసి తీసుకుందాములే అని. ఒకవేళ ఆ ఒక్కటి చేసే లోపే నీ ప్రాణం పోతే, అదే నీకు ఆఖరి అవకాశం అయితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేవుని స్వరం ఈ వీడియో ద్వారా నీ ముందుకు వచ్చింది. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రతి యవనస్తురాలా, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలోచించుకోండి. ఇంకా ఈ లోకంలో ఉంటాను, నాకు నచ్చింది చేస్తాను, సమయం ఉంది అనుకోవద్దు. ఎప్పుడు ఎలాగా మనిషి బ్రతుకులు ముగిసిపోతున్నాయో మనం చూస్తున్నాం. మాట్లాడుతూ కుప్పకూలిపోతున్నారు. వెళ్ళొస్తానని చెప్పిన వారు శవాలై తిరిగి వస్తున్నారు. ఒక్కసారి ఆలోచించుకో.
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిర్ణయం నీది. ఇది మిమ్మల్ని భయపెట్టాలనో బాధ పెట్టాలనో కాదు. దేవుని యొక్క సువార్త ఈరోజు ఈ వీడియో ద్వారా మిమ్మల్ని తట్టింది. మీరు మీ హృదయాలను ఒక్కసారి యేసుక్రీస్తుకు అప్పగించుకొని ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించు. నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే, అంతకుముందు నీ జీవితంలో ఎన్ని దారుణమైన పాపాలు నువ్వు చేసినా సరే, మిమ్మల్ని క్షమించి సహించి భరించి అంగీకరించడానికి ఈ లోకములో ఉన్న ఒకే ఒక వ్యక్తి నజరేయుడైన యేసు. ఆయన నువ్వు ఎంత పాపివైనా సరే ఆయన అంగీకరిస్తాడు, ఒప్పుకుంటాడు. ఆయన దగ్గరికి రండి. మీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆ పరలోక రాజ్యములో మన కొరకు దాచబడిన దాన్ని మనందరము స్వతంత్రించుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని దేవుడు ఆశీర్వదించి దీవించి మీ యొక్క హృదయాలను ప్రభువు తెరచును గాక. ఆమె దేవుని కృప మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమె.